లోకాభిరామం శ్రీరామం భూయో భూయోర్మామ్యహం సుముఖశ్చేకదంతశ్చాకబ్లోకితకర్ణికా లంబోదరశుభయం ప్రసన్నవదనం ధ్యాయస్త విఘ్నోపశాంతయే ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేని బోసు. నా కొడుకు చివరి చూపు కూడా నోచుకొని నాకు నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చా. మర్చిపోలేని బోసు. ఈ రోజు మీ గుండెల్లో నుంచి ఊపికొస్తున్న కన్నీటికి కారణం నేను సార్. ఇంతటి పాపానికి ఒడికట్టి నేను కనీసం ఈ మాత్రమైనా చేయకపోతే ఆ దేవుడు నన్ను క్షమించాడు సార్. మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపిస్తే ఎస్ఐ గారి ఆత్మ శాంతిస్తుందనిపించింది. వాడి చేత తలకొరివి పెట్టించుకోవాల్సిన నేను వాడి కర్మకాండ చేయాల్సి వస్తుంది. నా అంత దురదృష్టవంతుడు ఎవరుంటారు? ఏమండి, మీరిక్కడున్నారా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? బాబు 2 రోజుల్లో వస్తానని చెప్పాడు కదండి. ఆ 2 రోజులు గడిచిపోయాయి, ఇంకా రాలేదేంటండి? అందుకని బోస్ని కనుక్కుందామని వచ్చాను. ఈ రోజు సార్ స్టేషన్కి ఫోన్ చేస్తారమ్మా. అన్ని విషయాలు చెప్తారు. నాకు తెలిసి రేపటికల్లా వచ్చేస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మా. నిజంగా రేపు వస్తాడా బోసు? వస్తాడు శ్రావణి. పద మన ఇంటికి వెళ్దాం. బోస్ సార్ నువ్వు కానివ్వు. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ అమ్మా. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చాను. కల్పన మీతో మాట్లాడాలి. నాతో రండి. ఓకే ఓకే, అవే మందులు కంటిన్యూ చేయండి. రా కల్పన, కూర్చో. డాక్టర్, ప్రస్తుతం కృష్ణ గారి కండిషన్ ఎలా ఉంది? ఇంకో 2 నెలలు గడిస్తే గానీ ఏం చెప్పలేం కల్పన. ఇప్పటి వరకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక ఎత్తు, ఇక ముందు ఇచ్చే ట్రీట్మెంట్ మరొక ఎత్తు. అందుకే రేపటి నుంచి మరొక ట్రీట్మెంట్ మొదలు పెట్టబోతున్నాం. మీరేవైనా చేయండి డాక్టర్, కానీ వీలైనంత తొందరలో కృష్ణ గారు కోలుకోవాలి. మళ్ళీ మామూలు మనిషి కావాలి. కృష్ణ గారు, భయపడాల్సింది ఏమీ లేదు. మీరు తొందరలోనే కోలుకుంటారని డాక్టర్ గారు చెప్పారు. మీరు దేని గురించి ఆలోచించకుండా హాయిగా రెస్ట్ తీసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. ఈరోజు ఏదో ఒకటి తెలుసుకుందామని రమ్మన్నాను. అంటే ఏముంది, డబ్బు పెట్టకుండా పని జరగదు. అందుకే వాడికి ఏం కావాలో అడుగుతాను, రిక్వెస్ట్ చేస్తాను. వింటే విన్నాడు, లేదంటే వాడి విలువెంతో తెలుసుకుని వాడిని కొనేస్తాను. అంతేగాని ఈ మెంటల్ టెన్షన్ నేను పడలేను. అది కాదండి, వాడిని చూస్తే డబ్బు కమ్ముడిపోతాడు అని అనిపించట్లేదు. రమ్య, రూపాయి కాయిన్ హుండీలో పడితే దేవుడే టెంప్ట్ అయిపోతాడు. వాడెంత